శాసనమండలిలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు సిపిఐ పార్టీకి 2 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని కోరారు. గాంధీ భవన్లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి పలువురు నాయకులు ఆయనను కలిశారు. పొత్తులో భాగంగా గతంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రానున్న మండలి ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేస్తామని కోనంనేని మీడియా సమావేశంలో వెల్లడించారు. అనివార్య పరిస్థితులని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఒక అసెంబ్లీ సీట్కి మేము అంగీకరించాం. ఆనాడు వారు మాకు 2 ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అంటే అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ, అలాగే బట్టి కుమార్ గారు కానీ, అలాగే మా అప్పుడు కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపా మున్షి గారు, అంతకుముందు మాణిక్య ఠాక్రే గారు, వాళ్ళందరూ మాకు హామీ ఇచ్చారు. మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక స్నేహధర్మంతో మేము అంగీకరించాం. ఒక ఎమ్మెల్యే సీట్కే పరిమితమయ్యాం. 2 ఎమ్మెల్సీ సీట్లు వాళ్ళు అన్నారు కాబట్టి దానికి కమిట్ అవుతారని మేము భావించాము. ఆ క్రమంలో ఈ మధ్య 2 ఖాళీ అయినప్పుడు అడిగితే ఇప్పుడు ఇక